హాయ్ హలో అండి, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారని అయితే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. మీలో ఎవరైనా నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే అది ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నా ఫర్దర్ వీడియోస్ అనేది మీకు నోటిఫికేషన్ వస్తుంది. ఇప్పుడైతే మేము ప్రొవిజన్స్ తీసుకోవడానికి వచ్చాము. అదేనండి చిల్లర సామాన్లు. ప్రతి నెల ఇంట్లో కావాల్సిన చిల్లర సామాన్లు తీసుకోవడానికి అయితే వచ్చాము. మేమైతే ఒక నెలకి సరిపోయే సామాన్లు ఒకేసారి తీసేసుకుంటామండి. మళ్ళీ రాము. ఒకవేళ ఏదైనా మర్చిపోయినా ఇంటి దగ్గర షాప్లో తెచ్చుకుంటాం, అంతే కదా. ఇప్పుడైతే మేము రిలయన్స్కి వచ్చామన్నమాట. మాకు ప్రతి నెల ఖర్చు అంతే కదా కూడా మీకు చెప్తాను. వీడియో లాస్ట్ వరకు చూడండి, స్కిప్ చేయకుండా. మేమైతే రిలయన్స్ లో అన్ని తీసుకోము, కొన్ని తీసుకుంటాము. అవి కూడా ఏంటి అంటే బాడీ స్ప్రేలు, రూమ్ ఫ్రెషనర్, వాషింగ్ మిషన్ లిక్విడ్, సోప్స్, షాంపూస్, కంఫర్ట్స్, అంటే పప్పులు ఉప్పులు తప్ప మిగిలినవన్నీ ఇక్కడ తీసుకుంటాం అనమాట. ఆఫర్ లో వస్తాయని. అంటే బయట సూపర్ మార్కెట్స్ తో పోలిస్తే ఇక్కడ కొంచెం బెస్ట్ కదా, సో అందుకని వాటి వరకు తీసుకుంటాము. ఇంతకీ మీ ఇంట్లో మీరు ఎలా తీసుకుంటారో కూడా నా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి, మర్చిపోకండి. ఈ పప్పులు ఉప్పులు మాత్రం ఇక్కడ తీసుకోమండి, వేరే చోట తీసుకుంటాము. సో అది కూడా మీకు చూపిస్తాను చూడండి. ఫస్ట్ రిలయన్స్ లోపలికి వెళ్ళంగానే నేను మా ఆయన 2 ట్రేలు అయితే తీసుకున్నాము. దానిలో బొడ్డోడిని ఒక దానిలో, బొడ్డు దాన్ని ఒక దానిలో పెట్టేశాము. ఇంకా మనకి ప్రశాంతంగా ఉంటది అనమాట. పట్టుకొని తోసుకొని వెళ్ళడానికి ఫ్రీగా ఉంటది. ఎత్తుకొని మొత్తం తిరగాలంటే మన వల్ల ఎక్కడ అవుతుంది, నా వల్ల అయితే అస్సలు కాదు. ఇదైతే బెస్ట్. ఈసారి మీరు కూడా ఇలానే షాపింగ్కి వెళ్ళాలనుకుంటే ఇది ట్రై చేయండి, చాలా బాగుంటది. అంటే చిన్నపిల్లలు అయితే కూర్చోబెట్టచ్చు అనుకోండి, పెద్ద పిల్లలు అయితే కష్టం కదా, కూర్చోబెట్టలేము. ఇక సరుకుల విషయానికి వస్తే నాకు మా ఆయనకి ఒక యుద్ధమే జరిగిద్ది అనమాట. నేనేమో అన్ని ఒకే చోట తీసుకోవచ్చు కదా అని నేను గొడవ చేస్తాను. మా ఆయనేమో లేదు అక్కడ ఎక్కువ చెప్తారు, ఇక్కడ తక్కువలో ఉంటాయి, ఇక్కడ తీసుకుందాం, నువ్వు చెప్పించేయి అంటాడు మా ఆయన. ఇంకేం చేస్తాం, ఎంతైనా వాళ్ళు ఇచ్చేవాళ్ళు, మనం తీసుకునే వాళ్ళం కదా, సో తప్పదు, తీసుకోవాల్సిందే. వాళ్ళు ఏం చెప్తే అది వినాల్సిందే. నేనేమి ప్రొవిజన్స్ తీసుకోవడానికి వెళ్ళినప్పుడు ఇవి తీసుకోవాలి అవి తీసుకోవాలని పర్టికులర్ గా గుర్తు పెట్టుకుని అయితే వెళ్ళను. వెళ్లే ముందు ఏంటంటే ఇంట్లో చూస్తాను అనమాట ఒకసారి ఏమేమి ఉన్నాయా అని. అవి దృష్టిలో పెట్టుకొని ఇక వెళ్ళిన తర్వాత ఇంక వరుసగా అన్ని చూసుకుంటూ పోవడమే. ఇంట్లో ఏం లేవో అవి తీసేసుకోవడమే. అదే మా పెళ్ళైన కొత్తల్లో అయితే అసలు ఏది ఎందులో వేయాలో కూడా తెలియదు నాకు. అప్పుడు అన్ని మా అత్తయ్య గారే అనమాట. ఏమి కావాలో అన్ని ఒక లిస్ట్ రాసిస్తే అప్పుడు నేను మా ఆయన వెళ్ళి తీసుకొచ్చేవాళ్ళము. కానీ ఇప్పుడు ఏంటంటే కొంచెం ఎక్స్పీరియన్స్ వచ్చింది కదా, సో అప్డేట్ అయ్యామన్నమాట. సో ఏమేమి ఉన్నాయో గుర్తుంచుకొని ఇంక మిగిలిన తీసేసుకోవడమే. ఇలా ప్రొవిజన్స్కి వచ్చినప్పుడు ఒక ప్లస్ పాయింట్ కూడా ఉందండి నాకు. అదేంటో చెప్పనా, ఇంట్లో కావాల్సినవి వేస్తున్నప్పుడు పనిలో పని నాకేమన్నా కావాలంటే అవి కూడా వేసేస్తాను. అయితే ఎక్కువ శాతం తిండికి సంబంధించినవి వేస్తాను. అవి చూసి మా ఆయన పిచ్చి వేయొద్దని అంటాడు ముందే. కానీ మనం ఊరుకోం కదా, మనకి నచ్చినవి మనం వేయాల్సిందే. నేనైతే రిలయన్స్కి వెళ్ళి చాలా రోజులు అయిపోయిన ఫీలింగ్ వచ్చింది నాకు. ఎందుకంటే అక్కడికి వెళ్ళిన తర్వాత మొత్తం మారిపోయింది అనమాట. మొత్తం మార్చేశారు, ఒకప్పుడులా లేదు అసలు. ఇక్కడ ఏది తీసుకున్నా కానీ చాలా జాగ్రత్తగా తీసుకోవాలి. అంటే మన మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్ 2 చూసి తీసుకోవాలన్నమాట. ఒక్కొక్కసారి తెలియకుండా తీసేసుకొని ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే మళ్ళీ ఎక్స్పైరీ డేట్ అయిపోయి ఉంటది. సో అందుకే జాగ్రత్తగా చూసి తీసుకోవాలి. ఇక ఈ ఆయిల్ ప్యాకెట్స్ విషయానికి వస్తే మాత్రం మా ఇంట్లో ఒక మంత్కి 3 kgs ఆయిల్ పైనే పడుతుందండి. మరి మేము ఎక్కువ వాడుతున్నామో తక్కువ వాడుతున్నామో నాకు అర్థం కావట్లేదు. ఏమో నాకైతే ఎక్కువ వాడుతున్నామని అనిపిస్తుంది. నేను ఎలా వాడుతున్నాను, ఎక్కువ తక్కువ అనేది మీరు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. ఈ ఆయిల్ దగ్గర ఒక తంట కాదు నాకైతే. వంట చేసేటప్పుడు కూడా ఆయిల్ తక్కువ వేస్తేనేమో కూర మాడిపోద్ది, పోనీ ఆయిల్ ఎక్కువ వేస్తేనేమో కొలెస్ట్రాల్ పెరిగిపోద్ది. ఏం చేయమంటారు. అందులోనూ ఇక నాన్ వెజ్ ఐటమ్స్ అయితే ఆయిల్ ఎక్కువగానే ఉండాలి, లేకపోతే నీసు వాసన వస్తుంది, బాగోదు కూర కూడా, అంత టేస్ట్ అనిపించదు. సో కంపల్సరీగా ఆయిల్ ఎక్కువగానే వెయ్యాలన్నమాట. దీన్ని బట్టి నేను ఆయిల్ ఎక్కువ వాడుతున్నానా తక్కువ వాడుతున్నానా ఏమో నాకే అర్థం కావట్లేదులేండి. ఇక ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే వాళ్ళ హగ్గీస్ కి వైప్స్ కే సగం డబ్బులు అయిపోతున్నాయి అనిపిస్తుంది నాకైతే. అని చెప్పి నేను హగ్గీస్ ఏం డైలీ వేయను, ఓన్లీ నైట్ టైమ్సే వేస్తాను అనమాట. ఇక మొత్తానికి రిలయన్స్ లో షాపింగ్ అయితే అయిపోయింది. ఇక బిల్లు ఇచ్చేసుకొని వెళ్ళిపోవడమే. నెక్స్ట్ ఇంతటితో అయిపోయింది అనుకోమాకండి. నెక్స్ట్ ఇంకో మార్కెట్కి వెళ్ళాలి, ఇంకో సూపర్ మార్కెట్ కి. అక్కడ పప్పులు ఉప్పులు తీసుకుంటాం అనమాట. ఇదిగోండి వచ్చేసాము చూడండి. ఇక్కడికే ఎందుకు వస్తాము అంటే ఇక్కడ అన్ని చాలా ఫ్రెష్ గా అనిపిస్తాయి అండి మాకు. అంటే మినపప్పు గానీ అవన్నీ చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి కందిపప్పు గానీ, మినపప్పు గానీ, ఇడ్లీ రవ్వ గానీ నేనైతే పర్ మంత్ కి ఏదైనా ఒక 2 kgs వరకు తీసుకుంటాను అనమాట. మాకు అవే నెల మొత్తం సరిపోతాయి. ఒకవేళ సరిపోకపోతే ఏం చేస్తాను అనుకుంటారా, ఏం చేస్తాం, మళ్ళీ మా ఆయనతో తెప్పిస్తాను, అంతే కదా, అంతకంటే ఇంకేం చేస్తానులే. ఇక్కడ ఏంటంటే కొన్ని రిలయన్స్ లో కూడా దొరకవు అనమాట. కొన్ని ఐటమ్స్ ఇక్కడ దొరుకుతాయి. అవేంటి అంటే ఫర్ ఎగ్జాంపుల్ కొబ్బరి పొడి, నూడిల్స్, బిర్యానీ దినుసులు అలాంటివన్నీ ఇక్కడ దొరుకుతాయి అనమాట.
అంటే మనకు కావాల్సినవి అన్నీ అక్కడక్కడే ఉంటాయి అన్నమాట. చాలా బాగా అనిపిస్తుంది నాకు. మనకి తీసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. మా బుడ్డోన్ని ఆ ట్రేలో కూర్చోమనంటే అసలు కూర్చోవట్లేదు. అక్కడ రిలయన్స్లో కూర్చొని పాపం వాడు ఇంకా కూర్చోలేకపోతున్నాడేమో. ఇంక అందుకే ఎత్తుకొని అన్నీ తీసుకుంటున్నాను. ఇంక ఇప్పుడు వచ్చేసి నా నెలకి సరిపడా సామాన్లు ఖర్చు ఎంతైందో చెప్తున్నానండి. ఫస్ట్ రిలయన్స్కి వెళ్ళాం కదా, అక్కడ బిల్ వచ్చేసి 2500 అయింది. ఇక్కడ బిల్ వచ్చేసి ఇక్కడ కూడా 2000 అయింది అనమాట. మొత్తం దగ్గర 4500 అయింది. అది కూడా చాలా కంట్రోల్లో ఉండి ఏవి కావాలో అవి వాటి వరకే జాగ్రత్తగా తీసుకోవడం వల్ల ఆ బిల్ అయింది అనమాట. ఒక్కొక్కసారి అంతకంటే ఎక్కువే అయింది. ఈ పప్పులు ఉప్పులకైతే పెద్ద బిల్ ఏమి అవ్వదు, కానీ అక్కడ రిలయన్స్ లో మాత్రం స్ప్రేలు, లిక్విడ్, హగ్గీస్ వీటికే సగం డబ్బులు ఎక్కువ అయిపోతాయి. ఇదండి, చూసారు కదా నా నెలకి సరిపడా బిల్లు ఖర్చు అయితే, ప్రొవిజన్స్ ఖర్చు అయితే ఇదనమాట. మీకు కూడా ఇంతనా లేకపోతే నాకంటే ఎక్కువ తక్కువ, అది కూడా నాకు కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇదండి, చూసారు కదా నా వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే నచ్చితే తప్పకుండా లైక్ చేసుకోండి. మీరు లైక్ వల్ల నా వీడియో ఇంకొంతమందికి సజెస్ట్ చేస్తుంది. అలాగే మర్చిపోకుండా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.